మీదకి రావడం దిల్ రాజు గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఎందుకంటే ఆయన సినిమాలకు ఆయన యాంకరింగ్ చేస్తుంటారు. సో రత్నాల గారిని స్టేజ్ పైకి రమ్మని కావచ్చు కోరుతున్నాను. దానికా 1 సెకండ్. నేను అంటే మీరు అసలు ఏవి చూశారు? 1 సెకండ్. ఏవి చూశారు? సో ఎంత గొప్ప టెక్నీషియన్ మీకు అర్థమై ఉంటుంది, ఎంత గొప్ప విజువల్స్. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ 1, 2, 3 టెక్నీషియన్స్ ఆఫ్ ఇండియా, నో డౌట్. నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేకపోయాను. డైరెక్ట్గా సినిమా వచ్చని బిల్డప్ ఇచ్చి చేసాను. దానికి రాజు గారు కూడా దిల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా షీల్డ్ ఇప్పిస్తూ నన్ను కూడా పైకి పంపించేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. పైకి వెళ్ళిన తర్వాత వినయ్ అడిగారు నన్ను, నువ్వు ఎప్పుడు చేసావు అని. బట్ నేను రోజు సెట్ వస్తాను, కానీ నువ్వు ఊరికే సరదా జోక్ చేస్తావు అనమాట. సో సడన్గా నేను డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. అందరికీ బిల్డప్ ఇచ్చేసాను నాకు డైరెక్షన్ వచ్చని. నిజంగా దర్శకుడిగా నేను తన సమక్షంలోనే రూపుదిద్దుకున్నాను. ఈరోజు నా ఫ్రెండ్ అని, బ్రదర్ అని పిలవడానికి చాలా గర్వపడుతున్నాను. అంటే అలా పిలిచినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నప్పుడు 2-3 రోజులు ఊపిరాడలేదు నాకు. అంటే ముందు ఒక 2-3 డేస్ తను లేకుండా ఎలా చేయాలో నాకు అర్థం కాల, కన్ఫ్యూజ్ అయిపోయాను. సో హీఈస్ ది బెస్ట్ టెక్నీషియన్. అలాంటి తను ఈ సినిమా చేయాలనుకోవడం నిజంగా మా అదృష్టం. తన కథ నచ్చి సుకు నేను చేస్తానని ఒక ఫ్రెండ్గా ముందుకు రావడం చాలా అదృష్టం. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.